పెళ్లికి అయితే స్టార్ట్ అయినా. నా ప్రయాణం టీతో మొదలైంది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్రెండ్ వచ్చింది. అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా వాతావరణం వేడిగా ఉందన్నమాట. సో కొప్పు పెట్టేసా. ఇలా ఒంటరిగా జర్నీ చేసేటప్పుడు అయితే నా బుర్రలో రన్ అయ్యే థాట్స్ అంతా ఇంత కాదు. ఒక సైంటిస్ట్ కూడా ఇలాంటి ఆలోచనలు రాదేమో. ఏమైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే చాలు పింపుల్స్ అయితే తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇక మాటల్లోనే సూర్యపేట వచ్చేసినాము. ఒక పల్పి ఆరెంజ్ తీసుకున్నా. ఇంకా దాని తర్వాత ఖమ్మంలో దిగి లంచ్ లో పరోటా తిన్నా అనమాట. నేను ఫస్ట్ టైం ఇది తినడం. టేస్ట్ అయితే ఓకేగా ఉంది. మమ్మీ కోసం మెడిసిన్ తీసుకునే పని ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకుని ఇల్లెందుకు స్టార్ట్ అయినా అనమాట. అప్పటికే ఎండ బాగా ముదిరిపోయింది. బస్ లో కూర్చున్నా కూడా కుక్కర్ లో వేసినట్టే ఉంది. ఏం ఎండలు నాయన. ఈ ఎండలకి మళ్ళీ ఇంకో పెట్రోల్ కొరత అనమాట. ప్రతి బంక్ లో ఒక రేంజ్ లో క్యూ ఉంది అనమాట. ఇంకెళ్ళేందులో మా మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా నన్ను చూడగానే ఫస్ట్ మా మమ్మీ ముద్దులు పెట్టేసి తర్వాత చిక్కిపోయావేంటి సరిగ్గా తినట్లేదా అని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత డ్రెస్సులు చూసేసి ఇదప్పుడు కొన్నావు అదప్పుడు కొన్నావు అనేసి అడుగుతుంది అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఈ రోజే వెళ్తున్నారు మ్యారేజ్ కి. ఈ రోజు హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట. నాకు ఇంట్లో పని ఉందని నేను ఇంటికి వెళ్తున్నాను. మా పెద్దక్క వాళ్ళు మా ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా స్టేయింగ్ అక్కడే అనమాట. వాళ్ళ కోసం స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా ముద్దు గుమ్మలు నేను తెచ్చిన ఐటమ్స్ అన్ని చూసేసి మురిసిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో పెళ్లిలో ఏం చేసాం అనేది చూసేద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.